కేరళలో జరిగిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం కూడా జరిగింది. ఈ లివింగ్ రిలేషన్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్‌లో కారణంగా పిల్లల్ని ఎంత దారుణంగా చంపేసి పాతిపెట్టిన ఘటన ఈరోజు అందరిని కూడా ఉలిక్కి పడేలా చేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. నిజంగా ఆ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే వీళ్ళ యొక్క స్వలాభాలు అంటే స్వంత స్వలాభాల కోసం పిల్లల్ని ఈ విధంగా చంపేసి, పాతిపెట్టి మళ్ళీ ఎక్కడ పాపం తాకుతదని చెప్పి మళ్ళీ వాటికి కర్మకాండాలు చేయించడం. సో, మొత్తం ఈ సినారియోని చూస్తూ ఉంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? ముఖ్యంగా ఈ లివింగ్ రిలేషన్‌షిప్స్ గురించి ఏం చెప్తారు మ్యామ్? నేను మొట్టమొదటి సహజీవనానికి వ్యతిరేకం అండి. సహజీవనంలో నష్టపోయేది ఆడపిల్ల. మనం అనుకుంటున్నాం ఏమైతుంది, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి. మీరు స్వేచ్ఛ కావాలనుకుంటూ, మీరు ఆ 4 చట్రాల్లో ఇమడము, వివాహం అనే తంతు మాకొద్దు అనుకుంటూనే, మళ్ళా మీరు వివాహం కోరుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు పిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఆటోమేటిక్‌గా జరిగినా, అది అనుకుని జరిగినా పిల్లల బాధ్యత ఎవరిది? ఇప్పుడు అనీషా కేసులో, ఇప్పుడు కేరళ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ పిల్లల్ని తల్లి కిరాతకంగా చంపేసింది. ఎందుకని? తనకి పిల్లలు వద్దనుకుంది. వద్దు అనుకున్నప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి సుఖం ఒకటే కావాలి, దాని తర్వాత వచ్చే పర్యవసానం మనకొద్దు. మీకు చలం మైదానం చదివారో లేదో నాకు తెలీదు. చలం మైదానంలో కథ ఇదే. ఒక పెళ్ళైన స్త్రీ ఒక ముస్లిం యువకుడితో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. బలవంతంగా తీయించేస్తాడు. అంటే మీకు బాధ్యతలొద్దు, బంధాలే కావాలి. అంటే సుఖం ఒక్కటే అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. అంతవరకే చెప్తాడు చలం. ఆ తర్వాత ఆ ముస్లిం పిల్లాడు ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని అడుగుతాడు. నాకు ఇష్టమైంది ఆ పిల్లని. ఆ పిల్లని అమ్మాయి తీసుకొస్తుంది. అంటే ఇదేంటి మనకు అర్థం కాదు. అంటే వాడి మీద మోహంతో నువ్వు వాడికి తార్చడమేగా, ఇంకొక అమ్మాయిని తార్చడమేగా. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక తప్పు 10 తప్పులు చేయిస్తాం. సో లివ్ ఇన్ రిలేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అమ్మాయి వద్దనుకుంది. 5 ఏళ్ళుగా వీళ్ళు సహజీవనంలో ఉన్నారు. ఉన్నాక ఫస్ట్ బేబీ పుట్టగానే చంపేసి ఆ బొడ్డుతాడుతోటి పాతి పెట్టేసింది. రెండోసారి ఆ పిల్ల పీక కోసిందో పిల్లాడో అది వీడు చూశాడు. చూసి ఏం చేస్తున్నావు అంటే, నాకు వద్దనుకున్నాను, పిల్లలు ఇష్టం లేదు నాకు అంది. అంటే సరే అని పాతేశారు. పాతాక ఒక భయం పట్టుకుంది. ఇతను ఏమన్నాడు? ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఈ పాపం మనకి చుట్టుకుంటుంది. అంటే ఏం చేసింది? పెరట్లోనే పాతి పెట్టారు. వాళ్ళు ఉన్న ఇంట్లో పెరట్లోనే. మీకు ఎందుకంటే కేరళలో ఎక్కువ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, అందుకని చెప్తున్నా. సో పాతాక ఏమైంది? అమ్మాయి ఆ 2 అస్థిపంజరాలు తీసి ఒక బ్యాగులో వేసి వాడికిచ్చి కర్మకాండాలు జరిపించమని. అంటే మీలో ఎక్కడో ఇంకా సంప్రదాయం అనేది మిమ్మల్ని వదలట్లేదు. మీరు అంటే పూర్తిగా మీరు సహజీవనం అనుకున్నప్పుడు మన ఇద్దరం కలిసి ఉందాం అంతే. నువ్వు నాకు సుఖం ఇవ్వు, నేను నీకు సుఖం ఇస్తాను. అంతకు మించి మన మధ్య రిలేషన్ వద్దు, పిల్లలు వద్దు, మనకి ఏది వద్దు, నీ జీవితం నాది, నా జీవితం నాది అని అనుకోవాలి కదా. ఎందుకు అలా అనుకోకుండా మీరు మళ్ళీ బంధాల్లోకి వస్తున్నారు? పిల్లల్ని కని ఆ పిల్లల్ని చంపేసి, ఆ చంపిన దాన్ని మీరు దాచిపెట్టి, వీడు ఈ పిల్ల ఏమైంది ఈ మధ్యకాలంలో? ఈ అనీషా అతనితో ఉండడానికి ఒప్పుకోవట్లేదు. అంటే ఆ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు అంతే. దాని అర్థం మీకు అర్థమై ఉంటుంది. అక్కడ వాడికి కోపం వచ్చి వాడు తాగిన మత్తులో వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేశాడు. ఇక్కడ ఎవరిది తప్పండి? ఇద్దరిది తప్పే. ముఖ్యంగా అమ్మాయి పిల్లలు వద్దనుకున్నప్పుడు జాగ్రత్త పడి ఉండాలి. లేదు అతనితోటి ముందే వీళ్ళు ఒక బాండ్ రాసుకోవాలి. ఏమంటే ఏది ఎక్కడికి వెళ్ళినా ఒక బాండింగ్లోకే వస్తుందండి. మీరు సహజీవనంలో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, ఇంకొకటి చేసుకున్నా అది బాండింగే. మీరు బాండింగ్ వద్దనుకుంటూనే ఇద్దరు ఒక బాండింగ్లోకి వస్తున్నారు, అవునా కాదా? దాన్ని వదులుచుకోలేకపోతున్నారు. ఇద్దరు ఆడపిల్ల వదులుచుకోలేదు, లేకపోతే ఇక్కడ మొగాడు పట్టుబట్టాడు. సాధారణంగా ఆడపిల్ల పట్టుబడుతుంది. మన స్వేచ్ఛ కేసు ఏమైంది? పెళ్లి చేసుకోమని అడిగింది. ఎందుకు మీరు పెళ్లిలోకి వెళ్తున్నారు సహజీవనం అనుకుని? పెళ్ళైన వాడితో పెట్టుకోవడం ఒక తప్పు అయితే, మళ్ళీ అవతల భార్యను నొప్పించి వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఇక్కడ పూర్ణచంద్ర తప్పు ఉంది, ఎవడు కాదని అండం. కానీ ఈ పిల్ల చచ్చిపోవడం తప్పంటాను. స్వేచ్ఛ చావుని ఏ రకంగానూ మనం హర్షించాం. ఆ అమ్మాయి నిలబడి పోరాడి గెలుచుంటే బాగుండేది. తన పిల్లని అన్యాయం చేసింది, తన అన్యాయం అయిపోయింది కాబట్టి మనం బాధపడుతున్నాం. కాబట్టి ఇవాళ అనీషా కేసు చూశాక సహజీవనానికి వెళ్ళే ఏ అమ్మాయి అబ్బాయి అయినా 1-2 సార్లు ఆలోచించుకోండి. మనం మానసికంగా ఏ బంధం లేకుండా ఉండగలమా? ఓన్లీ శారీరక బంధంలో మనకి నచ్చినట్టు మనం బతకగలమా? మనకి స్వేచ్ఛ ఉంటుందా?
మన ఆలోచనల్ని పక్కవాడు నియంత్రించకుండా ఉండగలడా, ఇవన్నీ ఆలోచించుకున్నాక మీరు సహజీవనంలోకి వెళ్ళండి. అది చేయగలిగితే అంటే మీరు మరమనుషుల్లాగా ఉండగలిగితే ఎస్ యూ కెన్ గో పాసిబుల్ కదా ఆటోమేటిక్ గా వాళ్ళకి అనేది అది 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 జరగదు. తర్వాత సొసైటీలో మీరు ఒక స్టేజ్కి వచ్చాక ఏమవుతుందంటే ఫస్ట్ సహజీవనంలో ఉన్నప్పుడు వీళ్ళు సొసైటీలో కూడా కొంచెం కింద స్థాయిలో ఉంటారండి కదా. అది ఉన్నాక వీళ్ళు ఒకసారి డబ్బు వచ్చి వీళ్ళకి పేరు వచ్చాక అప్పుడు బంధాలు గుర్తుకొస్తాయి. అప్పుడు సొసైటీలో మనకి అయ్యో ఒక పేరు ప్రతిష్ట ఇవి కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, అప్పుడు వెంటనే ఇప్పుడు తల్లి తండ్రి అనే పిలిపించుకుంటారు కదా. కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, కొంతమంది నల్లపోసలు వేసుకుంటున్నారు, కొంతమంది అంటే ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో నేను చెప్పేది ఒకటేనండి, మీరు సహజీవనంలో ఎటువంటి అటాచ్మెంటు లేకుండా అటాచ్డ్ టు డిటాచ్డ్ అని ఉండగలిగితే సహజీవనానికి వెళ్ళండి. లేదు సహజీవనంలోకి వెళ్ళాక తప్పులు చేయకండి, అన్యం పుణ్యం ఎరగని పిల్లల్ని చంపేయకండి అన్యాయంగా. ఈ మాతృత్వం అనేది ఎవరికైనా వరం అంటారు. ఇప్పుడు మనం కష్టపడి పిల్లల్ని కానీ అది కూడా 2 సార్లు ఆ పిల్ల ఎలా చేయగలిగితే చాలా అన్యాయం. ఆ పిల్ల కూడా ఆలోచించుకోవాల్సింది. అసలు ఎన్ని మార్గాలు లేవండి, ఎందుకు ఇట్లాగా కనడం, ఎందుకు అసలు ఎట్లా మేనేజ్ చేసింది అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా. అంత మేనేజ్ చేసే తెలివితేటలు ఉండే పిల్ల కనకుండా ఉండగలిగే తెలివితేటలు ఉండుంటే చాలా బాగుండేది. ఈరోజు ఇప్పుడు అతను దాచిపెట్టినందుకు అతను శిక్షార్హుడు, తప్పులు చేసినందుకు ఈ అమ్మాయి శిక్షార్హురాలు. For more videos like this, subscribe Big TV channel.